జనభేరి న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహిద్దాం. రాష్ట్రాన్ని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతాం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని చాట్రాయ్ మండలం నరసింహారావు పాలెంలో 300 మంది తెలుగు తమ్ముళ్ల మూకుమ్మడి రాజీనామా. తాడేపల్లి మండలం ఉండపల్లి గ్రామంలో ముగిసిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ హోరెత్తించిన చివరి రోజు సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్. మాజీ మంత్రి రోజా గారి నివాసంలో సంక్రాంతి సంబరాలు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి రోజా. కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాన్ని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని హోటల్ తాజ్ లో AG&P ప్రథమ్ థింక్ గ్యాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంధన రంగంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థల్లో ఒకటైన AG&P సంస్థ తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ ఉండడాన్ని అభినందించారు. తిరుపతి నుంచి నూతన CNG, PNG ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యూయల్ ఎనర్జీలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే వాళ్లమని, ఉమ్మడి రాష్ట్రంలో 1995-96 నడుమ LPG కనెక్షన్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. తాజాగా స్వచ్ఛమైన, సురక్షితమైన, సహజ వాయువుతో కూడిన CNGని పైప్ లైన్ ద్వారా ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 2014-19 నడుమ రాష్ట్రంలో 11,120 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు తమ ప్రభుత్వమే భాగ్యనగర్ గ్యాస్, గోదావరి గ్యాస్, మెగా గ్యాస్, IOC అలాగే AG&P కంపెనీలకు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇండియా కజుహిరో అసోమి చైర్మన్ సుమేటమో కార్పొరేషన్ జితోషా తకహిరో MD పాండి కెమికల్స్ ఆశిష్ బన్సిల్ MP చిత్తూర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆనరబుల్ మినిస్టర్స్ అనగాని సత్యప్రసాద్, BC జనార్దన్ రెడ్డి, MLA లోకల్ MLA PMV ప్రసాద్, ఆనరబుల్ MLAs, Secretary and I&I Suresh Kumar, dignitaries and friends. చాలా సంతోషం. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్కి మళ్ళీ ముందు తీసుకుపోవడానికి తిరుచానూరు టౌన్లో ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి AG&P గ్యాస్ కనెక్షన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. అయితే ఈరోజు మనం చూసినప్పుడు దేశం మొత్తం ఫ్యూయల్లో కానీ ఎనర్జీలో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ we introduced LPG. That is the first time, not now. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన
సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పిజి సిలిండర్లు తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఓసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు AG&P ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8 నుంచి 10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 CNG స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. భోగభాగ్యాలు అందించే తెలుగువారి వేడుక భోగి పండుగ. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు భోగి పండుగ జరుపుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం మన తెలుగువారి ఆచారం. ఇక మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు వెళతాడు. ఈ సమయం నుంచి క్రమంగా చలి తగ్గిపోతూ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మకర సంక్రాంతి పండుగను ఆహ్వానించే ముందుగా భోగి పండుగ జరుపుతారు. ఈ సందర్భంగా వీధిలో భోగి మంటలు వేస్తారు. ఈ మంటల వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఏడాది పాటు ఇళ్లలో ఉండే పాత సామాన్లు, వాడని సామాన్లు, మూలన పడిన మంచాలు, ఇతర వాడని కలపను భోగి మంటలో వేస్తారు. తద్వారా ఇంట్లోని దరిద్రాన్ని వదిలించుకుంటారు. ఎప్పుడైతే దరిద్రం మంటల్లో కాలిపోతుందో ఇళ్లు సరికొత్తగా మారుతాయి. ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు. ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరిస్తారు. పిల్లల తలపై రేగిపళ్ళు పోసి చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు. ఇలా మకర సంక్రాంతి నాడు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది. భోగి నాడు ఉదయాన్నే చలిమంటలు కాచుకునే ప్రజలు తలస్నానం చేస్తారు. సూర్య భగవానుడికి నమస్కరిస్తారు. కొత్త బట్టలు వేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇక ఈ పండుగకు వ్యవసాయానికి సంబంధం ఉంటుంది. రైతులు తమ దిగుబడిని మార్కెట్లలో అమ్ముకొని ఇంటికి కావలసిన సరుకుల్ని కొనుక్కుంటారు. అందువల్ల రైతుల జీవితాల్లో భోగి పండుగ ఆనందాన్ని తెస్తుంది. కొత్తగా పండించిన ధాన్యంతో వంటలు వండుతారు. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిని ఆహ్వానించి అరటి ఆకుల్లో పాయసం, చక్కెర పొంగలి వంటివి పెడతారు. పిల్లలైతే పతంగులు ఎగరేస్తూ పండుగ చేసుకుంటారు. మహేష్ దానికి టాప్ లో ఉన్నాడండి. ఇప్పుడు దూకేస్తాడు చూడ అదే బ్యాడ్ మంత్రి పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలో 300 మంది తెలుగు తమ్ముళ్ల మూకుమ్మడి రాజీనామా
పార్టీలో 30 సంవత్సరాలుగా కష్టపడిన తమను కాదని వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులను మంత్రి పార్థసారథి అందులో ఎక్కిస్తున్నారని మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. సొసైటీ అధ్యక్షులుగా వైసీపీ పార్టీ నుండి గత ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చిన దుర్గా అనే వ్యక్తికి పదవి ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్ల ఆవేదన. పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కేసులు పెట్టించుకుని నియోజకవర్గంలో చాట్రాయ మండలంలో మొదటిసారిగా మెజారిటీ ఇచ్చి మంత్రి పార్థసారథిని గెలిపించుకున్నామని, కానీ అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందిన తెలుగు తమ్ముళ్లు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తమకు న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు. పార్టీ తరఫున గ్రామ పార్టీ తరఫున 200-300 మంది కార్యకర్తలు రాజీనామా చేయడానికి సిద్ధపడి చేశాము. దీనికి కారణం బొట్టు లక్ష్మణరావు గారు, శారద గారు. పార్టీ అధిష్టానం ఈ రోజైనా మమ్మల్ని చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దీని గురించి స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. మీకు శారద గారి మీద అంత వ్యతిరేకత రావడం కారణం ఏంటండి? ఆయన విధానాలు మీకు నచ్చట్లేదా? మమ్మల్ని ఇక్కడ నసరాపాలెంలో సీనియర్ నాయకులు కానీ ఎవరిని పట్టించుకోకుండా కనుక్కోకుండా పదలో వేరే వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అంటగడుతున్నారు. ఏం పదవులు అండి? సొసైటీ అండి, నసరాపాలెం సొసైటీలో మాకు నసరాపాలెం గ్రామ కమిటీ వేసుకొని చింతల మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిర్ణయించాము. కాదు అని నిన్నగాక మొన్న వచ్చిన పార్టీకి దుర్గాని దానికి అతనికి ఇచ్చారు. మేము ఈ ఎలక్షన్ గురించి శారద గారి దగ్గరికి వెళ్ళాం. విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్తే శారద గారు ఏ ఊరు అని అడిగారు, కానీ ఏంటి పని అని అడగల. ఏ ఊరు మీది అని అడిగారు. అడిగితే మాది పలానా నర్సిరాపాలెం అండి అన్నాం. అంటే ఏంటి పని అన్నారు. ఇట్లా సొసైటీ ఎలక్షన్ గురించి వచ్చాం మేము. మీరు బీసీకి దుర్గాకి నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకి మీరు పార్టీ ప్రెసిడెంట్ గట్ట పెడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మేము 40 సంవత్సరాల నుంచి మేము పార్టీలో కొనసాగుతున్నాం. పార్టీలో కొనసాగుతుంటే మమ్మల్ని పట్టించుకోవడం, మమ్మల్ని ఆలోచించకుండా మీరు దుర్గాకి ఇవ్వడం ఏంటి, నిన్నగాక మొన్న వచ్చిన క్యాండిడేట్కి ఇవ్వడం ఏంటి, వైసీపీ నుంచి వచ్చిన క్యాండిడేట్కి అని అడిగాం. అడిగితే అది మేము చెప్పేది కాదయ్యా, పైనుంచి వచ్చింది, అది రిజర్వేషను అని అన్నారు. పరిశీలిస్తామన్నారు. పరిశీలించకుండా ఇలా కట్టా దుర్గా గారికి కొలుసు పార్థసారథి గారు సొసైటీ ప్రెసిడెంట్ ని కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము 40 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, దెబ్బలాటలు చేసినాం. వడ్డే సోమేశ్వరరావు గారు ఎంపీ చేసినప్పుడు దెబ్బలాటలు కూడా జరిగినాయి మా వాళ్ళు. మేమందరం బయలుదేరి కేసులలో తిరిగినాం 6 నెలలు. అది అన్నీ పట్టించుకోండి. మీది ఎవరు అని అడిగారంటే ఇంకెక్కడుంది మాకు గుర్తింపు అని మాకు బాధగా ఉంది. అది నూజివీడు కాన్స్టిట్యున్సీ చాట్రాయ మండలం నరసింహరావుపాలెం గ్రామ పంచాయతీ. నేను గ్రామ పంచాయతీలో ఫస్ట్ వార్డు మెంబర్ని. అయితే ప్రజెంట్గా ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఇది నామినేటెడ్ పోస్టులు రాసుకునే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్గా నేను ఇక్కడ 5 సార్లు పోటీ చేసి ఉన్నాను. 2 సార్లు గెలిచాను, 3 సార్లు ఓడిపోయాను. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీ వీక్ వల్ల మేము ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పోరాడతాం. అయినా కానీ ఇంకా డెవలప్ చేయలేకపోయాం, ఇంకా వెనకబడే ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారి సహకార ఎన్నికల గురించి మొన్న మీటింగ్ వేశారు. నాయకులు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అందరూ వేసి ఇప్పుడు 5 సార్లు నువ్వు పోటీ చేసి నష్టపోయి ఉన్నావు కాబట్టి ప్రజెంట్గా ఈ అవకాశం నీకు ఇస్తామని చెప్పారు నాకు. ఇస్తే దాన్ని మంత్రి గారు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకే ఏది ఆ పదవి కట్టి పెట్టాలని కొలుసు పార్థసారథి గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ బొట్టు లక్ష్మణరావు గారు వీళ్ళందరూ కలిసి దాన్ని నాకు రాకుండా చేయాలని చూస్తున్నారు. ప్రజెంట్గా మంత్రి గారు మాట్లాడేది ఏంటంటే మేము ప్రజెంట్గా నీటి సంఘం ఓసీకి ఇచ్చాము, ఇది బీసీకి ఇవ్వాలని మాట్లాడుతున్నారు. కానీ అది అన్ని ఊళ్ళల్లో అలా జరగలేదు. అన్ని ఊళ్ళల్లో ఓసీకి 2 ఇచ్చారు. పక్కన మా పక్క సూరంపాలెంలోనే ఓసీకి 2 ఇచ్చారు. ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి ఏంటంటే మాకు వచ్చేసరికి ఇది వచ్చిందా? అసలు రిజర్వేషన్ ఉందా ఏది కోఆపరేటివ్ సొసైటీలకి? ఉండలేదు కూడా మా దగ్గర. కానీ అన్ని సామాజిక వర్గాలు. ఏలూరు జిల్లా చాట్రాయ మండలం నూజివీడు కాన్స్టిట్యున్సీ నరసింహరావుపాలెం గ్రామ పంచాయతీ అండి మాది. మేము గత టీడీపీ పార్టీ స్థాపించిన కాడ నుంచి కూడా మేము పార్టీలోనే కొనసాగుతున్నాం. ఎన్ని సంవత్సరాలు, కొన్ని సంవత్సరాల అధికారం లేకపోయినా ఎటు తిరిగి వచ్చినా సరే మేము పార్టీకి ఏమన్నా ఎటు లేదు. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఏమైందంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ మా మీద పెత్తనం చెలాయిస్తున్నారండి. ఎప్పుడు 40 సంవత్సరాలు బట్టి సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. మండలం ఆఫీస్ కాడ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్తేనే పని అవుతుంది. పాస్బుక్లు కూడా ఊళ్ళో చేసే పాస్బుక్లు కూడా వైసీపీ వాళ్ళకే చేస్తున్నారండి. ఇక్కడ మా గ్రామ సొసైటీ ఒకటి ఉంది. సొసైటీలో సెక్రటరీ గారు ఒక ఆయన ఉండవు. ఆయన గత ప్రభుత్వం బాగా ఫ్రాడ్ చేశాడు.
ఆయన తీసేద్దామనే ఉద్దేశం మంత్రి గారికి కూడా మేము ఎంత మాత్రం అందించామండి. అందరూ నాయకులందరం కలిసి అందించాము. అదే అందించిన తర్వాత అదే సెక్రటరీ గారికి మా ఊళ్ళో ఓసీ ఆయన ఎస్ఎన్ఎన్ భూమి ఎస్సీబీసీది ఎస్ఎన్ఎన్ భూమి ఓసీకి ఎక్కడన్నర పాస్బుక్ చేపించి వాళ్ళకి ఇచ్చారండి. ఇచ్చింది ఎవరైనా ఇదే విషయమే మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు మాపై స్పందించకుండా వారికే సపోర్ట్ చేస్తున్నారు, మాకేం చేయట్లేదు. ఎంఆర్ఓ గారు కూడా మమ్మల్ని అసలు ఏం పట్టించుకోవట్లేదండి. ఊళ్ళో ఇంకా కనవ పాస్బుక్లు కూడా మొత్తం కూడా వాళ్ళకే అవుతున్నాయి, కానీ మన నమ్ముకున్న కార్యకర్తలకు మేమేం చేయలేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. చివరి రోజు జరిగిన సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్లు హోరెత్తాయి. ఫైనల్ మ్యాచ్లో నరసింహ సిసి ఫ్యాక్టరీ సిసి జట్లు తలపడగా నరసింహ సిసి జట్టు అద్భుత విజయం సాధించింది. మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఫ్యాక్టరీ సిసి నరసింహ సిసి జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్కు దిగిన నరసింహ సిసి జట్టు 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం 99 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యాక్టరీ సిసి జట్టు 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేయడంతో 32 పరుగులతో విజయం సాధించి తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావులు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో ఇంత విజయవంతంగా తాడేపల్లి సూపర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన జొన్న రాజేష్, గాదే వినయ్లను ప్రత్యేకంగా అభినందించారు. యువ నాయకులు రాజకీయాలు మరింతగా రాణించి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, మీడియా మిత్రులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఉండవల్లి గ్రామంలో తాడేపల్లి సూపర్ లీగ్ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో విజేతలందరూ కూడా ఈరోజు మరి మనందరం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ యొక్క ఆటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఈరోజు లోకేష్ గారు కూడా మనందరికీ చెప్పారు. మంగళగిరి కూడా సూపర్ లీగ్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఆటలు ఆడటం వల్ల మనకి శరీర కండరాలు అయితేంటి, మనసు, తర్వాత మనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, షుగర్, తర్వాత గుండె నాళాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ అవి తొలగి, తర్వాత మనలో ఉన్న అలసటిని, దట్ యాంగ్జైటీ, ఆతృత ఏమైనా ఉంటే అది తగ్గించి, జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. దానివల్ల ఎక్కువ ఒబేసిటీ అంటే లావ్ అవటం, కౌచ్ పొటాటోలాగా కూర్చొనే పని చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా 30 years 50 yearsలోనే అందరూ కూడా హార్ట్ అటాక్స్ రావటం, క్యాన్సర్స్ రావటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. యాజ్ అ డాక్టర్గా నేను అడ్వైస్ చేస్తున్నానంటే ప్రతి వాళ్ళు కూడా కనీసము రోజుకి 45 minutes వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. సైక్లింగ్ ఆర్ అట్లీస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్. ఇఫ్ యూ కెన్ డూ రన్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. రన్నింగ్ చేసి కనీసం వారానికి 5 రోజులన్నా చేసి 2 days యూ కెన్ చీట్ మీల్లా కూడా ఉంటుంది. కనుక ఏంటంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రోగాలు దూరంగా ఉంటాయి. అంతేకాకుండా మనసు ఉల్లాసంగా ఉంటుంది. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళకి ర్యాంక్స్ రావాలని చాలా కష్టపడుతుంటారు. పిల్లల్ని బుక్స్ వామ్లాగా చేసి చదవండి అని ఒక పేరెంట్స్ అయితేనేంటి, టీచర్స్ అయితే వాళ్ళ మీద రుద్దటం తప్పితే వాళ్ళొక బుక్ వామ్ లాగా వాళ్ళు ర్యాంకులు కొట్టలేరు. ఎందుకు కొట్టలేరు? వాళ్ళ మీద ఇంకా ప్రెషర్ పెరగటం. ఇదంతా మూల కారణం ఏంటంటే స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. కనుక ఇక్కడ మన గవర్నమెంట్ ఇప్పుడు చాలా క్రీడలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఆడాలి. సో అందువల్ల ఏంటంటే ఆడటం వల్ల వీళ్ళలో ఎవరైతే చాలామంది ఇప్పుడు మీకు తెలుసు యువత డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి, అంతేకాకుండా యాంగ్జైటీకి వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉన్న ఈ యొక్క హార్మోన్స్ ఏదైతే ఏంటో కింద అంటే లో లెవెల్కి వెళ్ళిపోయి ఇలాంటి యొక్క వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇలా కాకుండా అందరూ కూడా ఎక్సర్సైజ్ చేసి బాగా చదువుకొని క్రీడల్లో రాణిస్తే నేము, ఫేము రెండు కూడా దానంతట అదే ఫాలో అవుతుంది. కనుక ఈరోజు ఒక క్రికెటర్ ఎవరైనా ఈ రోజున ఉండవల్లిలో ఒక యువతకి ఒక ఉత్తేజపరిచే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలంతా, అంటే ఉండవల్లి గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు జొన్న రాజేష్ కానీ, అలాగే ఇక్కడ గ్రామాధ్యక్షులు తెలుగుదేశం గ్రామాధ్యక్షులు శ్రీ గాదే వినయ్ కానీ, అలాగే ఇక్కడ పెద్దలు పెనమాక నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి శేషు గారి, వీళ్ళంతా ఒక జట్టులాగా ఇక్కడ ఒక ఆదర్శంగా ఏదైతే లోకేష్ గారు ఇక్కడ ఆశించారో మంగళగిరిలో
ఒక మంచి ప్రభుత్వం మనం రావాలి, మంచి పరిపాలన అందించాలి, ఒక ప్రజలకి అలాగే యువతకి మంచి భవిష్యత్తు అందించాలి అనే ఒక నినాదంతో ఆ రోజున ఒక భారీ మెజార్టీతో గెలిచారు. దానికి అనుగుణంగా ఈ రోజున ఇక్కడ ఉండవల్లో ఇంత పెద్ద ఎత్తున యువతకు ప్రోత్సాహకరంగా క్రికెట్ లీగ్ మ్యాచ్లు ఒక దాదాపు 6 రోజులు చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక 2 రోజుల ముందరే పండగ వచ్చేసినంత ఇదిగా ఈ రోజున ఉండవల్లో జరగడం, దీనికి పెద్దలు చీఫ్ గెస్ట్గా ఉండవల్లి శ్రీదేవి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వారి రావటం, అలాగే మా నాయకులంతా పాల్గొనడం, ఏదైతే లోకేష్ గారు ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయో మంగళగిరిని తన భవిష్యత్తుకి తోడుగా మంగళగిరి భవిష్యత్తును కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్లో మేము కలిసి పనిచేశాము. దానికి అనుగుణంగానే ఈ రోజున మా ఉదయం కూడా మంగళగిరి క్రికెట్ లీగ్ అని చెప్పి ఒక భారీ ఎత్తున, అంటే నేషనల్ లెవెల్లో అనే ఒక తీసుకెళ్లే విధంగా మంగళగిరి క్రికెట్ స్టేడియం దాదాపు 9 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న క్రమంలో దాంట్లో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మంగళగిరికి ఒక మంచి భవిష్యత్తు వచ్చిందని చెప్పి మేము ఆశిస్తూ ప్రజలందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతాను. థ్యాంక్ యూ. తాడంకి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ని ప్రారంభించి ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి కావడంతో పూర్వ విద్యార్థులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి కామెంట్స్, కృష్ణా జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 100 సంవత్సరాల క్రితమే తాడంకి గ్రామంలో గొప్ప స్కూలు నిర్మించారు. ఈ స్కూల్ అభివృద్ధి కోసం కేంద్ర సిఎస్ఆర్ ఫండ్స్, ఇతర ఫండ్స్తో కానీ ఒక సైన్స్ ల్యాబ్, స్మార్ట్ రూమ్స్ని నిర్మిస్తాను. స్కూల్ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్, తాడంకి గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ నందు శత జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. బ్రిటిష్ కాలంలో యలమంచిలి పిచ్చయ్య 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చి స్కూల్ నిర్మాణం చేయడానికి ప్రథమ భూమిక పోషించారని కొనియాడారు. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలు చేరుకోవడం జరిగిందని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగం అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు షూస్, యూనిఫామ్, ఉచిత భోజన పథకం ద్వారా పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశించారు. గత ముఖ్యమంత్రి ఎయిడెడ్ స్కూల్ని మెర్జింగ్, ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి పగబట్టి అనేక స్కూల్స్ను మూతపెట్టారు. అనేక విద్యార్థులు చదువులు పోయాయి, మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యారు. ఈ విద్యను ప్రక్షాళన చేస్తూ కార్పొరేట్ విద్యార్థులకు పోటీగా ప్రభుత్వ బడులు నడిపించే దిశగా లోకేష్ ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కొద్ది రోజులకే 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖు పింఛన్లు, రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు మా కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్రంలో ప్రధానమంత్రి మోదీతో విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఈరోజు పామర్ నియోజకవర్గంలో తాడంకి గ్రామంలో దాదాపు 100 సంవత్సరాల పూర్తి చేసుకున్నటువంటి జెడ్పీ హై స్కూల్లో తాడంకి జెడ్పీహెచ్ఎస్కి శత జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు, అలాగే ఎలమంచిలి శివాజీ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి చాలా సంతోషం. మరి ఆనాడు బ్రిటిష్ కాలంలోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఎలమంచిలి పిచ్చయ్య గారు ఆనాడు పెద్దలు 10 ఎకరాల భూమి ఇచ్చి ఈ స్కూల్ ఏర్పాటు చేయడంలో వారు భాగస్వాములయ్యారు. మరి ఇవాళ అనేక మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళి ఈ శత జయంతి కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశంతో వారందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సూపర్. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో కూడా విద్యా విధానంలో చాలా పెను మార్పులకి శ్రీకారం చుడతా ఉన్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రిగా, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా నారా లోకేష్ గారు, అలాగే గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతని కూడా తెలియజేసుకుని తద్వారా వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే స్కూల్స్ను కూడా ఇవాళ అన్ని రకాలుగా వసతులు కల్పించడమే కాకుండా మధ్యాహ్న భోజనం, ఇంటర్మీడియట్ స్కూల్లో కూడా మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం ఇవ్వడం, యూనిఫామ్ కానీ, షూస్ కానీ, బట్టలు కానీ, ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ కూడా రేపు ఎంసెట్ కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు.
గత ప్రభుత్వంలో చూసాం మనం. ఎయిడెడ్ స్కూల్స్ని మరి మెర్జింగ్ పేరుతో ఆనాడు మరి ఆ భూములు కొట్టేయాలనే ఒక దురుద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పగబట్టి అనేక స్కూల్స్ని మూతపెట్టారు. అనేక మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు. అనేక మంది ఆ రోజున మధ్యలో డ్రాప్అవుట్స్ కూడా అయిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. చాలామంది ఫెయిల్ అయిపోయారు ఆ రోజున. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ రకంగా మరి గతంలో జరిగినాయి. ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ మంచి విద్యా విధానాలతో కార్పొరేట్ సంస్థలకి పోటీగా ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగని అందరూ ఆనందంగా చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా దాదాపు 6,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా ఆనందంగా చేసుకోవాలని మరి ఇంత చక్కటిగా ఇన్ని ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం నడుస్తుందనే దానికి ఇదే ఒక ఉదాహరణ. 1వ తారీఖు జీతాలు, 1వ తారీఖు నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సంబరాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రోజా భోగి వేడుకల్లో పాల్గొని భోగి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ కుటుంబ సభ్యులతో సరదాగా సందడి చేశారు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగల సమయంలో కుటుంబ సభ్యులతో పంచుకుంటే మరింత ఆనందంగా ఉంటుంది. ఆయుష్ కూడా పెరుగుతుంది. బంధువులతో ప్రేమలు ఆప్యాయతలు పంచుకుంటే బంధాలు బంధుత్వాలు మరింత బలపడతాయి. బుక్స్లో చదువుకొని జ్ఞానం సంపాదించడం కంటే ప్రత్యక్షంగా సమాజంలో చూసి నేర్చుకోవడం సులువు. పల్లె వాతావరణం పండుగలు జరుపుకోవాలి. గత 5 ఏళ్లలో సంక్రాంతి పండుగ వాతావరణం అంటే కళకళ్లాడేవి. వ్యాపారాలు బాగుండేవి. సూపర్ 6 హామీలు గాలికి వదిలేశారు చంద్రబాబు. ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ జగనన్న సీఎంగా ఉంటే బాగుండేది అనుకుంటున్నారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతు పంటలకు బీమా లేదు, సరైన ధర లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచి భారంగా మారాయి. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి భారంగా మారాయి. చంద్రబాబు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం క్షమాపణలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. హిందుత్వ పార్టీలో ఉంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదు? దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నేతలకు ఆ దేవుడే గట్టిగా దెబ్బ కొడతారు. వైకుంఠ ఏకాదశికి మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. టీటీడీ నుంచి ఎక్స్గ్రేషియా ఇవ్వడం ఏంటి? దానికి మీరు చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు ఫ్రాడ్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. 3 రోజులు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగ వేడుకలను ఊరు వాడ సందడిగా జరిగాయి. పల్లెలు పట్నాలు అన్న తేడా లేకుండా ప్రజలు వేకోజామునే నిద్రలేచి భోగి మంటలు వేసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సందడి వాతావరణం మొదలైంది. విజయవాడలో వాడవాడలా ఘనంగా భోగి పండుగను చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ భవన్లో జరిగే భోగి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి ఉత్సవాలు రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి చూసాం. నేషనల్ హైవే హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్లను మరిపించినట్టు అన్ని వాహనాలు రకరకాల రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా ఆనందం. ఎందుకంటే గత 5వ సంవత్సరాలు వాళ్ళు చాలా కోల్పోయారు. రాష్ట్రంలో ఏ పండగ వాతావరణం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. మనం రాగానే పెన్షన్లు ఇచ్చాం, తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఆ తర్వాత ఉద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం గత 5 సంవత్సరాలు ఏ రోజు లేని విధంగా మొదటి రోజు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లో మొదటి గ్యాస్ సిలిండర్ కూడా
విడుదల చేయడం జరిగింది. ఇటువంటివే కాకుండా మనం చూస్తే పండగ ముందు ఉద్యోగస్తులందరికీ పాత బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పండగ వాతావరణం వచ్చి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పండగను జరుపుకుంటాం చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇటువంటి పండగ సందర్భంగా ప్రజలందరూ కూడా మన కళల రాజధాని అమరావతి కానీ పోలవరం కానీ వచ్చే సంక్రాంతికి మరిన్ని వెలుగులతో ఉండాలి. రాష్ట్రం ముందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాలుష్య రహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహిద్దాం, రాష్ట్రాన్ని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతాం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రి పార్థసారథి తమను పట్టించుకోవడం లేదని చాట్రాయ్ మండలం నరసింహారావు పాలెంలో 300 మంది తెలుగు తమ్ముళ్ల మూకుమ్మడి రాజీనామా. తాడేపల్లి మండలం ఉండపల్లి గ్రామంలో ముగిసిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ హోరెత్తించిన చివరి రోజు సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్. మాజీ మంత్రి రోజా గారి నివాసంలో సంక్రాంతి సంబరాలు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి రోజా. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.